ఇప్పుడు గతంలో మీ పార్టీకి సంబంధించిన చాలా మంది నాయకులు, మాజీ మంత్రులు భువనేశ్వరి గారిని అన్నప్పుడు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్ళాలు అన్నప్పుడు, ఈ అసెంబ్లీలోనే భువనేశ్వరి గారిని కించపరుస్తూ మాట్లాడినప్పుడు ఇప్పుడు అసెంబ్లీలో కాదండి, అసెంబ్లీలోని కించపరిచినటువంటి మాటలు ఉంటే నా మాట కంప్లీట్ గా వినండి. అసెంబ్లీలోనే ఒకవేళ మాట్లాడినటువంటి మాటలు ఉంటే ఇప్పటికైనా కూడా బయట ఆ రికార్డు రిలీజ్ చేయొచ్చు. వినండి, లెట్ మీ కంప్లీట్ చేస్తుంటే ఒకటి రిలీజ్ చేయండి, ఇప్పటికైనా రిలీజ్ చేయండి, యావత్ ప్రపంచం అంతా తెలుసుకుంటారు. రెండు వినండి, పదే పదే అదే ఎత్తుకొని ఇప్పటికీ కొనసాగిస్తున్నటువంటి దాంట్లో దీంతో లెట్ మీ కంప్లీట్ అన్నాను. నన్ను క్వశ్చన్ అడిగినప్పుడు నన్ను పూర్తిగా చెప్పనివ్వాలి. రెండోది, ఒకవేళ నిజంగానే అన్నుంటే అది ఎవరైనా కూడా నేనైనా కూడా ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనుంటే తప్పే అంటాం. ఆ తప్పుకి అదే అంటున్నాను. నేనైతే వినలేదు. నా క్వశ్చన్ నాకు మీరు నన్ను అడిగారు కాబట్టి నేనైతే వినలేదు. ఒకవేళ అనుంటే తప్పని నేను అంటున్నాను. నా సెకండ్ మాటను కూడా మీరు తీసుకోలేకపోతున్నారు. మా వాళ్ళు చేసింది తప్పని మీరు అనట్లేదు, అసలు రికార్డ్స్ లోనే లేవు అని మీరు ఇప్పటికీ రిలీజ్ చేయమని అంటాను. నేను రిలీజ్ చేయమని అదే అంటున్నాను. నేను వినలేదు. బొత్స సత్యనారాయణ గారు ఒకవేళ పెద్ద ఆయన వినుంటే ఆయన చెప్పింటారు. ఆయన కూడా ఏం చెప్పుంటారు, ఎవరు మాట్లాడినా తప్పే. ఇప్పటికీ నేను అదే చెప్తున్నా, ఒకవేళ మాట్లాడుంటే తప్పే. కానీ మీ పార్టీ వాళ్ళు కూడా భారతమ్మని ఎంత ఇబ్బంది పెట్టి ఎన్ని మాటలు మాట్లాడుతున్నారో, ఆమె మీద ఎన్ని పోస్టర్లు వేస్తున్నారో వినండి. ఏం చేశారు? టీడీపీ పార్టీ నుండి సస్పెండ్ చేశారు, జైలు కూడా పంపించారు. కాదండి, తప్పు చేశారని మీరే నమ్మారు. మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మీ పంచన ఉన్నటువంటి ఒక వ్యక్తి కిరణ్ మాట్లాడాడని మీరే నమ్మి అరెస్ట్ చేస్తే 1 వీక్ లో వాడు బయటికి వెళ్ళగొచ్చాడు. అదే అంటున్నాను. 1 వీక్ లో ఎలాగొచ్చాడు, 1 వీక్ లో తర్వాత మీ టీడీపీ ఆఫీస్ లో ఎలా తిరుగుతున్నాడు? అరే వాడు చెప్పినటువంటి వీడియోలే మీరు చూడలేదు. వాడు చెప్పినటువంటి వీడియో మీరు చూడలేదు. ఏమన్నాడు అనంటే, మా చంద్రబాబు నాయుడు గారు, మా లోకేష్ బాబు గారు నేను మాట్లాడినటువంటి వీడియోలకి శబాష్ అని నన్ను అప్రిషియేట్ చేసి నాకు ఫోన్ చేసి నన్ను టీడీపీ ఆఫీస్ కి పిలుచుకొని ఇది కిరణ్ గారు చెప్పినటువంటి మాటలు మీరు అనాలని అనిపించి దాన్ని మీరు క్లోజ్ చేసుకొని మళ్ళీ బయటకు తెచ్చుకున్నారా? అంటే ఇది నాకు తెలిసి 2019 తర్వాతే ఎక్కువైంది. కాదండి, మీరు చిప్పులో పాపం 2019 నుంచి 24 వరకు గుర్తు పెట్టుకున్నారు అనమాట. 2014 నుంచి 19 వరకు అంతకుముందు జరిగినటువంటి మీకు విచ్చలవిడిగా ఎవరు కామెంట్ చేయలేదు. ఇక్కడ నుంచి నా కొడకల్లారా అంటేనే అక్కడ నుంచి ఇంకొక మాట వచ్చింది. ఇక్కడ నుంచి చెప్పు చూపిస్తే ఇక్కడ నుంచి ఒక మాట వచ్చింది. ఇక్కడ నుంచి సైకో అంటే అక్కడ నుంచి ఒక మాట వస్తుంది. ఇప్పుడు నేను గట్టిగా అరుస్తున్నాను. ఒక్క నిమిషం వినండి, నేను ఇప్పుడు గట్టిగా మాట్లాడుతున్నాను. మీరు చిన్నగానే ఉండి ఒక సామెత ఉంటది, జస్ట్ ఇట్లా పింక్ చేసేస్తే పిల్లోడు ఏడుస్తాడు అనమాట. ఏడుపు వినిపిస్తుంది, గిచ్చినోడు ఎవరికి తెలియదు అనమాట. అలా మీ వాయిస్ ఉంది. నేనేంటంటే కొంచెం ఎమోషనల్ గా కొంచెం గట్టిగా మాట్లాడుతా. కానీ ఇప్పుడు ఎవడన్నా విన్నాడు అనుకో, బయటోడు ఏమనుకుంటాడు, ఒరే నీ అమ్మ మల్లేశ్వరి ఏంది ఇంత గట్టిగా మాట్లాడుతుంది, మన యాంకర్ ఏంది పాపం చిన్నగా ఏమనట్లేదు, ఏం భయపడుతుందా అనుకుంటారు. అవునా? జరుగుతుంది కూడా. అందరూ ఉత్తములు, వాళ్ళకి పాపం నిజంగా బూతులు రావు. వీళ్ళు బూతులు వినండి, బూతులు అని అంటే మన దాంట్లో ఇప్పుడు మాట్లాడినటువంటి వాళ్ళలో పచ్చి బూతులు తిట్టిన ఒక ఎమ్మెల్యేని మంత్రిని చూపించండి. వైసీపీ ఎంతమంది లేరు? నాకు చెప్పాలా? ఎంతమంది మాట కాదు, అది తప్పించుకునే మాట. పలానా బూతు మాట వినండి, పలానా బూతు మాట ఇదిగోండి మేడం, ఈ ఎమ్మెల్యే మాట్లాడాడు, ఇదిగోండి వీడియో అని చెప్పి నాకు చూపించాను. నేను చెప్పడం ఏంటి మేడం, ఆంధ్ర ప్రజలందరికీ తెలుసు మేడం. ఏంది తెలిసేదేంటి? ఎవరు ఎలాంటి లోకేష్ బాబు గారు వినండి, లోకేష్ బాబు గారు వాళ్ళ నాన్నగారిని అరెస్ట్ చేసిన తర్వాత పోలీసులతో అక్కడ కూర్చొని జగన్ లండన్ కి పెద్ద బూతు మరి నేను ఆడపిల్లగా నేను చెప్పకూడదు. అది
అన్న మాట ఎవరిది? కొడాలి నాని లోకేష్ గారు. కొడాలి ఇప్పుడు నేను మాట చెప్పాను, నేను వంశీ గారు నేను మాట చెప్పాను. ఆ మాట ఏం మాట్లాడారో విన్నారా? రోజా గారు ఏం మాట్లాడారో విన్నారా? రోజా గారు వీళ్ళందరూ చెప్పిన బూతు మాట ఏంటో చెప్పండి స్వామి. నేను ఇప్పటి నుంచి అడుగుతున్నా. ఇప్పుడు నేను లోకేష్ బాబు అన్న మాట వీడియో కూడా చూపించేస్తాను. నేను లండన్ కి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఫిల్ చేసుకో. ఆ మాట కూడా కావాలంటే నేను వినిపిస్తాను. ఇది ఓపెన్ గా చెప్పినటువంటి ఇది కదా బూతు, ఇది కదా బూతు. ప్రశ్నిస్తే గట్టిగా ప్రశ్నిస్తే బూత్ అయిపోతుంది. ఇప్పుడు మొబైల్ ఓపెన్ చేసి కొడాలి నాని అబౌట్ నారా లోకేష్, కొడాలి నాని అబౌట్ చంద్రబాబు అని కొడితే మొత్తం బూతులే వస్తాయి. చూపించా బూత్ అంటే. ఇప్పుడు లైవ్ లో అమ్మ ఫోన్ ఇవ్వమ్మా ఆయనకి, లైవ్ లో ఫోన్ ఇవ్వు. నాకు ఆ బూత్ గాని వినిపించలేదు అనుకో బ్రదర్, నువ్వు ఇచ్చిన స్టేట్మెంట్ వినపడితే 100% అక్కడేం మాట్లాడారు ఆ మాట్లాడిన మాటలకి కొడాలి నాని గారు గాని, లేకపోతే పేర్ని నాని గారు గాని, లేకపోతే రోజా గారు గాని ఏం మాట్లాడారో నాకు చెప్పాలి. అలాగండి బండారు సత్యనారాయణ గారు, బండారు సత్యనారాయణ గారు రోజా గారిని ఎన్ని పచ్చిబూతులు తిట్టాడు, పచ్చిబూతులు తిట్టాడా. మొన్న బండారు సత్యనారాయణ గారు ఏమంటున్నారు తెలుసా? నేను మాట్లాడిన తర్వాత పవన్ కళ్యాణ్ వెళ్తే శబ్బాష్ అన్నాడంట. ఆయన ఎన్ని బూతులు రోజా గారు మాట్లాడింది నాకు ఇప్పుడు గుర్తొచ్చింది. చెప్పండి. సరే, నేను బండారు సత్యనారాయణ గారు మాట్లాడింది నేను అది చాలా తప్పది. మాట్లాడు సినిమా వాళ్ళు అవన్నీ సరే. లోకేష్ బాబు మాట్లాడింది నేను చెప్పింది వినండి. లోకేష్ బాబు గారు మాట్లాడింది చెప్పేది వినండి మేడం. అది కూడా లోకేష్ బాబు గారు ఇప్పుడు బండారు సత్యనారాయణ గారు మాట్లాడింది తప్పు అంటే మరి లోకేష్ బాబు గారు మాట్లాడింది కూడా తప్పు కాదా? సరే, నేను మీరు ఇందాక ఒక పాయింట్ వీళ్ళు ఎవరన్నా మాట్లాడింది ఒకసారి బూతు కదా. రోజా గారు నారా భువనేశ్వరి గారు ఏమన్నా నోట్లో హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకున్నారా? దానికి ఆమెను ఏమన్నారండి? ఆమెని తిట్టిన తర్వాత వినండి, రోజా గారు వినండి, రోజా గారి బిడ్డ ఫోటోలు ఆమె ఫోటోలు మార్ఫింగ్ చేసి, మీకు అర్థమవుతుందా? మార్ఫింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు నా ఫోటోలు మార్ఫింగ్ చేస్తే నేను వచ్చి నూతి మాటలు మాట్లాడను, డెఫినెట్ గా మాట్లాడను. ఇదేంటిదండి భువనేశ్వరి గారికి ఏం సంబంధము? నోట్లో ఏమన్నా ఐస్ క్రీమ్ అది ఏం మాట్లాడి? అదే చెప్తున్నాను సార్. మీ ఐటీడీపీ నుంచి దగ్గరగా వచ్చినప్పుడు, మీ ఐటీడీపీలో నుంచి వచ్చినప్పుడు ఇవన్నీ మీరు ఎందుకు హోల్డ్ చేసుకోలేకపోయారు ఆ రోజు? రోజా గారిని సూపరు మీరు ఆమెను అన్నారు కాబట్టి ఆమె అనొచ్చు. నువ్వే ఇందాక అన్నావు కదా, మీ స్టేట్మెంటే అది. మీ స్టేట్మెంట్ కి ఎగ్జాంపుల్ చెప్పా. అందుకని నేను ఇందాక నుంచి ఏం చెప్తున్నానంటే, మీరు మాత్రం అనొచ్చు అంటున్నారు, పక్క వాళ్ళేమో అనకూడదు. మీరు మారితే నీతి సూక్తులు, మేము మాట్లాడితే బూతులు. నేనేమంటున్నా అంటే మీరు ఇందాక ఒక్క బూత్ వర్డ్ చూపియండి అన్నారు, చూపించా. మీరు ఆమె ఎందుకు ఆ మాట మాట్లాడిందంటే నేను చెప్తున్నా. ఇప్పుడు ఏమంటారు, బండారు సత్యనారాయణ గారు అన్ని మాటలు మాట్లాడిన తర్వాత ఆమె తిట్టకుండా ఎందుకుంటది? ఎందుకుంటది? తిట్టవచ్చు. చెప్పు చూపించడంలో తప్పు లేదు. అందుకనే మీరు అన్న స్టేట్మెంట్ కి ఎగ్జాంపుల్ అందుకే చూపించా. మీరు ఇది తప్పు లేదన్నప్పుడు అది కూడా తప్పు లేదు. ఈ ప్రభుత్వంలో తప్పు జరిగినప్పుడు అది తప్పు కానప్పుడు, ఈ ప్రభుత్వంలో జరుగుతున్నప్పుడు కూడా తప్పు కాదు. నేను అంటుంది సరే, ఆయన పవన్ కళ్యాణ్ గారు చెప్పు చూపించారు. ఆ రాజకీయాలు అయితే లేడీస్ ని కాదండి. ఇప్పుడు మీరు ఈ వైసీపీ ప్రభుత్వ హయాంలోనే ఎక్కువైంది అంటున్నాను నేను. మీరు ఒక ఫేజ్ లో ఉండి మాట్లాడుతున్నారు. లోకేష్ గారిని కాదు, లోకేష్ గారి పుట్టుక గురించి రాంగ్ గా మాట్లాడతారు. మొన్న ఆయన ఎవరు మీ లండన్ నుండి వచ్చారు, ఆయన మొన్న అరెస్ట్ చేశారు. ఆయన పేరు ఏదో ఆయన పెట్టిన కామెంట్స్ చూసారా? ఆయన పెట్టిన కామెంట్స్ చూడట్లేదా? ఏం మాట్లాడుతున్నారు బ్రదర్? అసలు ఎంత శుద్ధపూసలా మాట్లాడుతున్నారు మీరు. ఐటీడీ భారతమ్మని ఆయన అన్న పేరేంటిది ఎంపీ గారిని పెట్టినటువంటి ఫొటోస్ చూడలేదా? పంపించారు. అది ఎప్పుడుది? ఇవాళ ఆర్పి గారు ఎట్ట మాట్లాడుతున్నాడు, ముంజాలని మాట్లాడుతున్నటువంటి సీమరాజు కనిపించలేదా మీకు? ఆర్పి గారు, ఆర్పి ఎవరండి? సీమరాజు ఎవరండి? ఇద్దరు ఎస్కార్ట్లు వేసి ఎందుకండి ప్రొటెక్ట్ చేస్తున్నారు? మీకు కనిపించట్లేదా? ఆ రోజు బూతులు మాట్లాడినప్పుడు వినండి, లెట్ మీ కంప్లీట్.
ఆ రోజు నిజంగానే బూతులు మాట్లాడడం మూలానే వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోయింది అని మీరు అనుకుంటే, ఇవాళకి ఆటికంత మించి 100 రెట్లు మీ ఐటీటీపీ ద్వారా ఇవాళ మేము హింసపడుతున్నాం, క్షోభపడుతున్నాం, ఎంతో ఇది చేస్తున్నాం. దాని రోజు ఒకవేళ వీటి వల్లే ఓడిపోయింది వైఎస్ఆర్సీపీ అని అంటే, రాబో రోజులలో 2029లో మాకన్నా 11 వచ్చాయి, మీకు అది కూడా రాకుండా ఓడిపోయే స్థాయికి మీరు దిగజారిపోయారు. సరే, నేనేమంటున్నా అంటే మన